హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి 2 లక్షల రూపాయలు అయితే జమ కాబోతూ ఉన్నాయి. ఇక ఈ 2 లక్షల రూపాయలతో పాటు మరొక రైతుల ఖాతాల్లోకి మరొక పథకం కింద ఒక్కొక్కరికి 7,500 రూపాయల చొప్పున అయితే జమ చేయనున్నట్లు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక నిన్న స్వాతంత్ర దినోత్సవం కానుకగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతుల ఖాతాల్లోకి ఈ 2 లక్షల రూపాయలను అయితే విడుదల చేశారు. ఇక ఏ పథకాల ద్వారా రైతులకు లబ్ధి చేకూరబోతోంది, ఇక ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతు భరోసా నిధులు ఎప్పుడు విడుదల చేస్తున్నారనే పూర్తి వివరాలు మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినటువంటి సహాయాన్ని అయితే నాకు చేయగలరు. దయచేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా ఈ యొక్క వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ విలువైనటువంటి సహాయాన్ని నాకు పంపించండి. మీకు చేతులు జోడించి అడుగుతున్నాను, తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అందులో నాలాంటి వికలాంగుడికి తప్పకుండా సహాయం చేయండి అన్న. నాలాంటి వాడికి సహాయం చేస్తే ఎటువంటి తప్పు లేదు. అన్నీ బాగా ఉన్న వాళ్ళు ఈ కాలంలో మనకు మోసాలు చేసి బ్రతికేస్తున్నారు. ఇక నాలాంటి వాడికి మీలాంటి వారు హెల్ప్ చేస్తే నేను న్యాయంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, అడుగుతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పుగా అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా మీకు తోచినటువంటి సహాయాన్ని మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయం అన్నది తప్పకుండా మీరందరూ కూడా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఇప్పుడే స్కాన్ చేయండి మీ ఫోన్పే ద్వారా. తప్పకుండా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి. ఇక నా గురించి నేనే అడుగుతున్నాను, వేరే వాళ్ళ పేరు చెప్పో లేకపోతే ఇంకొకరి పేరు చెప్పో మిమ్మల్ని నేను అడగట్లేదు, నా కోసం నేను అడుగుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి అన్న. నేను ఎవరిని కూడా మోసం చేయట్లేదు. నాకు ఇబ్బందిగా ఉంది కాబట్టి, నాకు లోపం ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూడటమే కాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ విధంగా లైక్ బటన్ వీడియో కిందనే ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది వెళ్తుంది. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి మనకు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి సహాయం చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా సహాయం చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజున మనకు ఆయన 2 లక్షల రూపాయల చివరి విడత రుణమాఫీని అయితే విడుదల చేయడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే రైతులకు 2 లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీని అయితే చేస్తామని సీఎం గారు అయితే ప్రకటించారు. ఇక ఆయన ప్రకటించినట్లుగానే తొలి విడత కింద 1,00,000 రూపాయలు, రెండో విడతలో 1,50,000 రూపాయలు, మూడో విడతలో 2 లక్షల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక నిన్న మధ్యాహ్నం డబ్బులు విడుదల చేసినా కూడా నిన్న ఎవరికి కూడా పైసలు అయితే జమ కాలేదు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం నుంచే మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతాయండి. మనకు బ్యాంకులు 10 గంటలకు ఓపెన్ అవుతాయి కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల రూపాయల రుణాలు తీసుకున్నారో క్రాప్ లోన్లు, వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి. మీకు 2 లక్షల రూపాయల డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. ఇక 2 లక్షల రూపాయలను మీరు తీసుకోవచ్చు అనమాట. ఇక ఇంకా ఎవరికైనా సరే రుణమాఫీ డబ్బులు అనేది జమ కాకుండా ఉంటే కూడా మీరు తప్పనిసరిగా మీ యొక్క జమ కానటువంటి రైతులందరి కోసము కూడా 1 నెల రోజుల పాటు కూడా ప్రత్యేకమైనటువంటి క్యాంప్ అనేది ఏర్పాటు చేసి రుణమాఫీ కాని రైతులందరూ కూడా అక్కడికి వెళ్ళి మీరు కనుక కంప్లైంట్ చేస్తే మీకు తప్పకుండా ఈ యొక్క మనకు రైతు రుణమాఫీకి సంబంధించి పెండింగ్ డబ్బులు మీకు 1,00,000 రూపాయలు ఉన్నా, 1,50,000 ఉన్నా, 2 లక్షలు ఉన్నా కూడా మీకు వెంటనే జమ చేసేయడం జరుగుతుందని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు జారీ చేశారండి. ఇక నిన్న మధ్యాహ్నం అయితే మన సీఎం గారు అయితే ఈ 2 లక్షల రూపాయల చివరి విడత రుణమాఫీని అయితే విడుదల చేశారు. ఇక పైసలు అయితే జమ అవుతూ ఉన్నాయి. మీరు ఇంకా మనకు 10 రోజుల పాటు కూడా జమ అవుతాయి. మీరు కంగారు పడకుండా మీ యొక్క బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి. ఇక ఈ బ్యాంకుల్లో డబ్బులు పడాలంటే మీ యొక్క బ్యాంకు ఖాతా అనేది కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉండడమే కాకుండా తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకు ఖాతాకు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలంటే ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకుని ఉండాలి.
ఏ పథకానికి సంబంధించి డబ్బులు రావాలన్నా కూడా తప్పనిసరిగా మీరు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకుని ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా చేసుకోకుండా వెంటనే లింక్ అనేది కూడా చేసుకోండి. అలాగే ఎవరికైతే ఇప్పటి వరకు 1,50,000 రూపాయల రుణమాఫీ అనేది అయిందో వారందరూ కూడా మీ యొక్క బ్యాంకుల దగ్గరికి వెళ్ళి మీ యొక్క లోన్లు అనేటివి రెన్యువల్ అనేది చేయించుకోండి. మీరు రెన్యువల్ చేయించుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. తప్పకుండా ప్రతి రైతు కూడా యాదించుకొని మీ యొక్క లోన్ అనేది క్లియర్ అయిపోయి ఉంటే, మీ యొక్క లోన్ అనేది మీకు డబ్బులు అనేది వచ్చేసింటే మీరు తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకుకి వెళ్ళి మీ యొక్క రుణమాఫీని అయితే అంటే రుణాన్ని అయితే మళ్ళీ కూడా రెన్యువల్ చేసుకోండి. మీకు పైసలు అయితే మళ్ళీ కూడా కొత్త ప్రభుత్వంలో మళ్ళీ కూడా పైసలు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే కూడా మీరు యొక్క రుణమాఫీని అయితే రెన్యువల్ చేసుకోండి, రుణాన్ని అయితే మళ్ళీ కూడా రెన్యువల్ చేసుకోండి. ఇక కొద్దిసేపటి నుంచే మీకు రైతులకు 2 లక్షల రూపాయలు అయితే జమ అవుతున్నాయి. ఒకసారి బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి. ఇక దీంతో పాటు కూడా రైతన్నులందరూ కూడా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి వానాకాలం సీజన్కు సంబంధించి రైతు భరోసా నిధుల విడుదలకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక నిన్నటి రోజున మాట్లాడుతూ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు గతంలో రైతు బంధు పొందుతున్నవారు, అలాగే ఇప్పుడు కొత్తగా ప్రజాపాలనలో ఈ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున 10 ఎకరాల వరకు కూడా 75,000 రూపాయలను అయితే అందించడం జరుగుతుంది. ఇక ఇప్పటికే రైతు బంధు కింద గతంలో ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా డబ్బులు అయితే ఇచ్చేవారండి. ఇక ఇప్పుడు అలా కాకుండా మనకు కేవలం 10 ఎకరాల వరకు ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇక 10 ఎకరాల పైన 1 సెంట్ ఎక్స్ట్రా ఉన్నా కూడా వారిని ఈ పథకం నుంచి తొలగిస్తూ ఉన్నారు. వారిని ఆ పథకం నుంచి పూర్తిగా రద్దు చేస్తూ ఉన్నారు. అలాగే గత ప్రభుత్వంలో చాలా మంది అర్హత లేకపోయినా కూడా ఈ యొక్క రైతు బంధు సాయాన్ని తీసుకున్నారని, అటువంటి రైతులను కూడా వెరిఫై చేసి అటువంటి రైతులను కూడా తొలగిస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా తప్పనిసరిగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని, అంతేకాకుండా మీరు తప్పకుండా వ్యవసాయ భూమి అనేది సాగు చేయాలని కూడా మనకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఎవరైతే భూమిని సాగులు చేస్తూ ఉంటారో వారికే ఈ రైతు భరోసా తొందరగా డబ్బులు జమ చేస్తామని కూడా సీఎం గారు అయితే తెలియజేశారు. ఇక యొక్క పథకానికి అసెంబ్లీ బడ్జెట్లో మనకు 15,000 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇక రుణమాఫీ ముగిసిన వెంటనే కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా సాయం కింద ఒక్కొక్క రైతుకు కూడా 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక మరికొన్ని రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున విడుదల చేస్తామని అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది అప్డేట్. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పకుండా మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేయండి. 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా నాలాంటి వికలాంగుడికి తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను.